I invite a friend. ఒక మనిషికి తమ్ముడు అన్నయ్య ఎలా ఉండాలంటే నేను పిలువబోతున్న మనిషిలాగా ఉండాలి. నమ్మకస్తుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు నేను పిలువబోతున్న శిక్షకునిలాగా ఉండాలి. సమాజానికి సేవ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే తన ఇల్లు తన వ్యాపారము తను చూసుకున్న తర్వాతనే సమాజానికి సమయం ఇచ్చే వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే నేను ఇప్పుడు పిలువబోతున్న మనిషి. ఇంటిగ్రిటీ అంటే ఇంటిగ్రిటీ అనే వాడుకు డిసిప్లిన్ కంటే పెద్దవాడది. అటువంటి ఇంటిగ్రిటీ ఉన్న మనిషి ఎవరయ్యా అంటే మాట పడన మనిషి, మాట కోసం నిలబడే మనిషి. ఈ మధ్యలో మాలో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చెన్నైలో వరదలు వచ్చాయి, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరము రెస్పాండ్ అయ్యాం. వారు ఏమన్నా తెలుసా, ఇండైరెక్ట్గా సహాయం చేశాను, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడే 5,000 పంపిస్తున్నాను. అంటే ఎంత మనసులో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్న కోరిక ఉండాలి. ఐ యామ్ ఇన్వైటింగ్ యూ. మీ అనంతపురం స్టైల్లో ఎలా వారిని రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. మా హైదరాబాద్లో కానీ, మా విశాఖపట్నంలో కానీ, మా కరీంనగర్లో కానీ, మా ఖమ్మంలో కానీ, మా గుంటూరులో కానీ, మా తిరుపతిలో కానీ లేచి నిలబడి చప్పట్లతో పిలుస్తారు. అనంతపురంలో కూర్చొని పిలుస్తారు. ఐ ఇన్వైట్ విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వేణుగోపాల్ లక్ష్మీపురం. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఆసమ్. చూసారా, బై థర్డ్ డే అనంతపురం పిల్లలు కూడా మారిపోయారు. మారలే? ఓకే వేణు, వీళ్ళు నన్ను 3 days నుంచి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. నేను తిడితే కూడా ఏమనట్లేదు, సో వాట్ అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియదు కాబట్టి ఇక నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. వాళ్ళని ఎలా టైట్ చేస్తావో టైట్ చెయ్యి, వాళ్ళకి ఎలా ఫ్రీడమ్ ఇస్తావో ఫ్రీడమ్ ఇవ్వు. లెట్స్ మేక్ దేర్ లైఫ్ బ్యూటిఫుల్. వెనో, ఓవర్ టు యూ. మన అనంతపురం వాళ్ళకి సైగా చేస్తే చాలా అర్థం చేసుకుంటారు. అందుకే తిన్నాక కొంతమంది లేచిపోయినారు. మనం తిన్న తిండి 1 గంటలో అరిగిపోతుందేమో. మనం ఏదైతే తిండి తిన్నామో అది 1 గంటలో అరిగిపోతుంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే తిండి తినబోతున్నారో జీవిత కాలము కూడా అరగదు. So dear friends and my dear students, before I get into the program, I sincerely request your presence and participation. Not only physical presence but also mental participation. ఈ ప్రోగ్రామ్స్ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చాయి. ఒక సాధారణమైన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాయి. ఇదేదో పురాణ కాలక్షేపం కాదు. ఎన్నో దేశాలు తిరిగాం. డబ్బు అన్నది పక్కన పెట్టండి. నా చిన్నప్పటి నుంచి డబ్బు అన్నది ఎప్పుడు కూడా నాకు సెకండరీయే. ప్రైమరీ అన్నది మా నాయన ఒకటే నేర్పించినారు. మా నాయన 78 నవంబర్ 25వ తారీఖు చనిపోయినారు. ఆయన చనిపోయే 1 నెల ముందు ఒకటే మాట చెప్పినారు, చాతరైనంత వరకు ఒక దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయి, ఎవ్వరి దీపాన్ని కూడా ఆర్పడానికి ప్రయత్నం చెయ్యకు. ఒకవేళ చేస్తే వాళ్ళది ఆర్తదో లేదో కానీ నీ దీపం మాత్రం ఆరిపోతుంది అనేసి. మా నాయన స్కూల్ టీచర్.
1968లో తెలంగాణ ఎడ్యుకేషన్ వస్తే అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది, హైదరాబాద్కి వెళ్ళి. నేను పుట్టిందంతా హైదరాబాదే. మా పూర్వీకులు ఫాదర్స్ అంతా మహబూబ్ నగర్. అప్పటి నుంచి నాకు అనంతపురం జిల్లాతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఐఎమ్ డైరెక్ట్లీ ఫస్ట్ ట్రాన్స్ఫర్ హైదరాబాద్ సిటీలో నుంచి చెన్నైకొత్తపల్లి విలేజ్. చెన్నైకొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నా 4వ క్లాస్. తర్వాత ఎంట్రన్స్ రాసి కొడిగినహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఇవాళ మన జిల్లా ఎస్పీ ఉన్నారో రాజశేఖర్ బాబు, నాకు బాగా జూనియర్. వివి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, మా స్కూల్లో 2 సంవత్సరాలు చదువుకొని శ్రీశైలం వెళ్ళిపోయారు. కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ జాయింట్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసరాజు అవర్ స్కూల్ స్టూడెంట్. ఇట్లా చూస్తే ఎంతోమంది ఇక్కడ అనంతయ్య సిఫ్లాన్ ఇండస్ట్రీస్కి ఎవరైతే అధినేత ఉన్నారో ఈజ్ మై క్లాస్మేట్. ఈ ప్రోగ్రాం ఎవరైతే చేస్తున్నారో మా మురళి తమ్ముడు, మా మాధవరెడ్డి, అలాగే సాల్మన్ రాజ్ అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ మై స్కూల్. నేను ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నా చెప్పండి? బికాస్ వీ వర్ టాట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ ద స్కూల్ డేస్ ఇట్ సెల్ఫ్. తర్వాత మేము ఎంత పై చదువులు చదివినా కూడా, ఎన్ని యూనివర్సిటీస్కి వెళ్ళినా కూడా, ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా చెప్పనటువంటి విలువలతో కూడిన విద్యని మాకు మా చిన్ననాటి గురువు గారు అందించినారు. కాబట్టి మా స్కూల్లో ఇవాళ ఏ విద్యార్థి అయినా సరే ఉన్నత స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే మేము గురువులము గౌరవించినాము, చదువుని ప్రేమించినాము, కష్టానికి ఎక్కడ కూడా భయపడకుండా చదివాము, ఎన్నో కష్టాలు కోర్చాము. మా స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. మై ఫాదర్ వాజ్ ఎ స్కూల్ టీచర్. ఆయన సంవత్సర జీతం 3600. సంవత్సరానికి 12 నెలలకు ఆయన జీతం 3600 రూపాయలు. అది తగ్గితే ఫీజు కట్టక్కర్లే, 3600 దాటితే 300 రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టాలి. గవర్నమెంట్ తిండి తిన్నాం, గవర్నమెంట్ మాకు బట్టలు ఇచ్చింది, గవర్నమెంట్ మాకు చదువు చెప్పింది. సో మేము ఎన్ని శిఖరాలుగా ఎదిగినా కూడా ఆ 10వ క్లాస్ వరకు చదివిన చదువే ఇవాళ మాకు ఒక అద్భుతమైన పునాదిగా ఏర్పడింది. డియర్ చిల్డ్రన్, let me be very frank with you. If you cannot learn to obey your elders, if you cannot learn to obey your teachers, if you cannot learn to obey your parents, you will never be in a position to command either. మీరు ఒక అద్భుతమైన నాయకుడిగా భవిష్యత్తులో తయారవ్వాలి అంటే ఇవాళ మీ పెద్దలను గౌరవించండి, మీ టీచర్లు ఎవరైతే చదువు చెప్తున్నారో వాళ్ళను గౌరవించండి, మీ అమ్మ నాన్నను గౌరవించండి, సాటి స్నేహితుడిని గౌరవించండి. అప్పుడు మీకు తెలియకుండానే ఎస్, భగవంతుడు ఉన్నత స్థానంలో పెడతాడు. ఇది మేము ప్రాక్టికల్గా అనుభవించిన సత్యాన్ని మీకు చెప్తున్నాను. వ్యక్తిత్వ వికాసం అంటే ఏం కాదండి, ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే వ్యక్తిత్వ వికాసము. చేయాల్సిన టైంలో మనము ఒక పని మీద దృష్టి పెట్టం. ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, టెక్స్ట్ మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఫేస్బుక్లో, వాట్సాప్లో. 4th ఇయర్కు వస్తారు, సార్ నాకు ఇంగ్లీష్ వస్తలేదు సార్, ఏం చేయాలి అంటే దా ఇంజక్షన్ పొడుస్తా. ఏమన్నా చెప్పండి? అప్పటి వరకు మనకు గుర్తురాదు ఇంగ్లీష్ గొప్పతనం ఏందో. మన మాతృభాషను మనం ప్రేమించాలా. ఐ లవ్ మై మదర్ టంగ్ తెలుగు, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో కవితలు కూడా నేను రాస్తాను, అంత ఇష్టం నాకు తెలుగు. కానీ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ద లింగ్వా ఫ్రాంక్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి మాతృభాష అయ్యింది, దాన్ని ఎందుకు మరవాలి? రేపు ఏ ఇంటర్వ్యూకి పోయినా ఇంగ్లీష్లోనే ప్రశ్నలు ఉంటాయి. రేపు ఏ దేశానికి వెళ్ళినా తెలుగులో మాట్లాడితే వానికి అర్థం కాదు. యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సార్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాం సార్, అందుకే రావట్లేదు. మరి మేమేమి షేక్స్పియర్ దగ్గర చదువుకున్నామా? షేక్స్పియర్ వచ్చి మాకు ఏబిసిడీలు దిద్దిపించినాడా? ఏమీ లేదు. మరి ఎట్లొచ్చింది? మనసు ఉంటే. మనకు మనసే లేదు, పోరంబోగ్గా తిరుగుతాం. డియర్ చిల్డ్రన్, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తు గట్టిగా ఉండాలి అంటే ఇప్పుడే మనం మారాలి. అందుకే ఇవాళ నా టాపిక్ పేరేంది? నౌ ఆర్ అంటే అర్థమైంది?
ఇప్పుడు కాకపోతే ఇక మళ్ళీ ఎప్పుడు కాదు. షుడ్ యాక్సెప్ట్ ద చేంజ్. మన దగ్గర ఎట్లుంటుందంటే, బాబు ఈ 10,000 రూపాయలు ఇంజెక్షన్ పొడుచుకో, నీకు జన్మలో క్యాన్సర్ రాదు అంటే ఎవరైనా పొడిపించుకుంటారా? వచ్చినప్పుడు చూద్దాం సార్, ఇంకా చూసేదేముంది, వచ్చినప్పుడు అక్కడ చూడాలి భగవంతుని. ఏంది ఇక్కడ వచ్చినంటే పోయినవురా క్యాన్సర్తో, చెప్పినప్పుడే 10,000 పెట్టి ఇంజక్షన్ పొడిపించుకుంటే నాకు ఆ రోగం వచ్చేది కాదు. మనకు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ లేదు. ఎందుకు చెప్తున్నారు ఈ క్లాసెస్? ఇంపాక్ట్ అనేది ఎందుకు పెడుతున్నాం? మాకు దురద కొద్ది కాదు. ఎవ్రీ ట్రైనర్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా వెరీ బిజీ ట్రైనర్స్. డూ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? హౌ మచ్ యూ హ్యావ్ పెయిడ్ ఫర్ ఇంపాక్ట్ చెప్పండి. అదెట్లా? యూ పెయిడ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ టైం. ఎస్, యువర్ టైం. మీ నిజంగా మీ యొక్క ఇచ్చిన సమయాన్ని మీరు గౌరవిస్తున్నారు అంటే ఇక్కడ చెప్పిన ప్రతి పాఠాన్ని నేర్చుకుంటారు. నేర్చుకోవడమే కాదు, ఆస్వాదిస్తారు. ఆస్వాదించడమే కాదు, ఆచరణలో పెడతారు. ఎప్పుడైతే ఆచరణలో పెడతారో రిజల్ట్స్ అన్నవి వస్తాయి. విని ఏం చెప్పిండ్రు సార్, ఆహా చప్పట్లు కొట్టి, అవెందుకు మాకు చప్పట్లు కాదు కావాల్సింది. ఇక్కడ కూర్చున్న నా ప్రతి ఇంపాక్ట్, నా ప్రతి బిడ్డ కూడా రేపు చెప్పుకోవాలి 10 సంవత్సరాల తర్వాత, ఇంపాక్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మై యాటిట్యూడ్, ఇంపాక్ట్ హ్యాస్ బ్రాట్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ అని మీరు ఎప్పుడైతే చెప్పుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి మీ ద్వారా ఎప్పుడైతే 10 మందికి ఆ ఇన్స్పిరేషన్ కలిగిస్తారో ఆ రోజు మేమంటాం, ఎస్ మా అనంతపురం పిల్లలు మాకు గురుదక్షిణ ఇచ్చినారు అనేసి. అంతే తప్ప వినేసి చప్పట్లు కొట్టేసి సర్టిఫికేట్ ఇవి కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ. అట్టని చప్పట్లు కొట్టడం మానద్దు, కొట్టచ్చు, ఇప్పుడు కాదు 3 వచ్చినప్పుడు. ఒక అబ్బాయి ఫోన్ చేసి అంటాడు, సార్ నాకు ఒక సమస్య ఉంది సార్. ఏంది బాబు సమస్య? చదవాలని ఉంది సార్, కానీ 3 వస్తలేదు సార్. వానికి 3 రావాలంట చదువుకోవడానికి. మై డియర్ ఫ్రెండ్, అన్నిటికీ 3 ఉంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసరికి 3, దానికి ముందు ఇంకో 3 వస్తుంది, అది 2 అంటారు దాన్ని. మళ్ళీ అదెందుకు ఆపుతలేము? 3 రావాలంట వీనికి. అంతవరకు మోకాలు నొప్పి అని ఇలాగా నడుస్తూ ఉన్నాడు ఒకడు, పిచ్చుకో కంటవాడింది. అప్పుడు కూడా దా కరుచుకో అంటదా? ఉరుకుతాడా లేదా? పరిగెత్తుతాడా లేడా? బుల్లెట్కు దొరకడాడు. మరి 3 ఎక్కడి నుంచి వచ్చింది? అవసరం నేర్పించింది. అవునా కదా? ఇవాళ మనము చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాము అంటే మనము చదవకపోయినా కూడా మనకు ఎవడో అన్నం పెట్టేవాడు ఉన్నాడు కాబట్టే మనకు చదువు మీద శ్రద్ధ వస్తలేదు. నో, యూ షుడ్ ప్రూవ్ యువర్ ఇండివిజువాలిటీ. సార్ నేను కింద పడితే లేపడానికి మా అయ్య ఉన్నాడు సార్, మా బాబాయ్ ఉన్నాడు సార్, మా మామ ఉన్నాడు సార్, ఎమ్మెల్యే, నా స్నేహితులు ఉన్నారు సార్ ఫేస్బుక్లో 5,000 మంది. 5,000 మంది స్నేహితులంట ఫేస్బుక్లో. ఒక్కసారి 5,000 అప్పు కావాలి అని ఒక కామెంట్ పెట్టండి, చూడండి ఎవడన్నా ఇస్తాడేమో చూడండి. ఆ ఒక్కటి అడక్కు అంటారు. అవునా? ఎందుకండి? యూజ్ చేసుకోండి, పద్ధతిగా యూజ్ చేసుకోవాలి. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అన్నది ఉండాలి. ప్రూవ్ యువర్ ఇండివిజువాలిటీ. కింద పడితే లేవాలి, మీరంతకు మీరే లేవాలి, ఎవడో వచ్చి లేపాడు. అదేదో పాట ఉంది కదా, ఎవరో స్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపో. ఎవడో వస్తాడంట, ఈయన లేపుతాడంట, వానికి వేరే పని పాట లేదు. ఇంకోటి సినిమాలో ఏదో ఉంది, వాణిశ్రీ గారి సినిమాలో అదేదో పాట ఉంటుంది, ఎవరో రావాలి ఈ వీణను సవరించాలి. ఎవరో రావాలంట, వీణను సవరించాలంట. ఎవరు వస్తారండి? అందరి దగ్గర సొంత వీణలు ఉన్నాయి, అన్నీ తుప్పుబట్టున్నాయి. ఎవరి తుప్పు వదిలించుకోవడానికి వానికే టైం లేదు. ఇక నీ తుప్పు నా తుప్పు ఎవడు వదిలిస్తాడు? లేదు మిత్రమా. मिलते हैं जुलते हैं लोग जब तक 4 पैसे है, गरीबी में कोई नहीं पूछता हजरत आप कैसे है. మనం సల్లగున్నంత వరకే జనాలు మన చుట్టుపక్కన ఉంటారు. ఒక్కసారి కింద పడి చూడరాదు, ఎవరు వస్తారో చూడడం, లేపడానికి ఎవ్వరు రారు. యూ షుడ్ బి ద సెల్ఫ్ మోటివేటర్. అందుకే యూ హ్యావ్ టు చేంజ్ నౌ. చేంజ్ నౌ.
Don't postpone at all. Full words. Intelligence alone does not guarantee success, but the great strategy does. కేవలము తెలివితేటలు ఉన్నంత మాత్రాన మన జీవితం బాగుపడుతుంది అనుకోవడము మూర్ఖత్వం అవుతుంది. అది కొద్ది వరకు ఉపయోగపడతాయేమో. వీడి తెలుగు తక్కువడు, వీడికి పనికి మాలినోడని ముద్రపడ్డోడు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళను కూడా మనం చూసాం. ఎస్ సర్ నో? మరి ఎందుకు జరిగింది అట్లా? స్ట్రాటజీ మై ఫ్రెండ్, స్ట్రాటజీ. నా కూతురు యావరేజ్ స్టూడెంట్ ఉండే. ఎస్, షీ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. షీ సెక్యూర్డ్ ఓన్లీ 72% ఇన్ ఎస్ఎస్సి. 72% ఎవరికన్నా వాల్యూ ఇస్తారా? ఇందాక సార్ చెప్పినారు కదా 90, మాకు అప్పట్లో 60% వస్తే ఈజ్ నంబర్ 1. ఇప్పుడు 90 వచ్చినా కూడా లేదు, 93 వచ్చినా లేదు, 95, 96, 97, 72 ఏడ్చింది. నా ఫ్రెండ్స్ అందరికీ 90% వచ్చింది. సో వాట్? యూ సెక్యూర్డ్ 72, యూ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. చూసారా? అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ. అప్పుడేమన్నా చివరిలో కొద్ది కష్టపడితే ఈ 72, 82 అవ్వచ్చు కదా అన్న. ఎస్ పప్పా, షీ సెక్యూర్డ్ 78% ఇంటర్మీడియట్. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, పెద్ద ర్యాంకు. మీకు అర్థమైపోతుంది, నాకు తెలుసు. మళ్ళీ ఏడ్చింది. నో ప్రాబ్లం, నీ అయ్య దగ్గర పైసలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటా, ఏం చదువుతావు, బీటెక్, చలో. అప్పుడు ఒక మాట చెప్పా, దిస్ ఈజ్ యువర్ డెసిషన్ అండ్ యు ఆర్ సపోజ్ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. అదొక్కటే మాట. ఇది నీ యొక్క నిర్ణయం, నువ్వే దీనికి జవాబుదారీ. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ఐ బిలీవ్ ఇన్ మై డాటర్, షీ విల్ నెవర్ డిస్కరేజ్ మీ. అంతే, అదే మాట చెప్పిన. అండ్ షీ ప్రూవ్డ్ ఇట్ రైట్. ఇంజనీరింగ్లో నెమ్మదిగా పికప్ అయింది. ఫైనల్ 4th ఇయర్లో లోపటే క్యాంపస్ సెలక్షన్లో ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయింది. తర్వాత మైసూర్ ట్రైనింగ్, తర్వాత బెంగళూరులో అపాయింట్మెంట్, ఆ తర్వాత వేరే కంపెనీలు వాళ్ళ నా బిడ్డ గర్వంగా చెప్తున్నాను చాలా దేశాల్లో ఆన్ సైట్కు వెళ్ళింది. ఏ ఆర్డినరీ గర్ల్, an ఆర్డినరీ స్టూడెంట్. అందుకే నేను చెప్తున్నా గొప్పగా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కేవలం మీ మార్కులను బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోకండి, నా బతికింతే అనేసి. వాడికి చాలా తెలివితేటలు సార్, వాడే జీవితంలో సక్సెస్ అవుతాడు. నో, ద స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏంటి అన్నది ఆలోచించకండి, భవిష్యత్తులో మీరు ఏం అవ్వబోతున్నారు దాని గురించి ఇవాళ నిర్ణయం తీసుకోండి. ఐ వాంట్ యూ టు ప్రొడ్యూస్ ఎ మూవీ. ఆ సినిమా పేరు నా జీవితం అని పెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయండి. 2016లో ఉన్నాం, 2020 or 2021లో ఆ సినిమాని రిలీజ్ చేయండి. ఆ సినిమాకు ప్రొడ్యూసరు మీరే, డైరెక్టరు మీరే, యాక్టరు మీరే, యాంకరు మీరే, విలను మీరే, ప్రతిదీ కూడా మీరే. ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్ల తర్వాత ఆ సినిమా హిట్ కావాలా, ఫట్ కావాలా? సూపర్ డూపర్ హిట్ కావాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ నిర్ణయం ఇవాళ తీసుకోవాలి. బిఫోర్ యూ లీవ్ దిస్ హాల్ యూ ఆర్ సపోజ్ టు టేక్ ద డెసిషన్. డోంట్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ టుమారో. రేపటికి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, కాలేజీకి కానీ స్కూల్కి కానీ పోవాలి. ఎందుకు పోవాలి? చదువుకోవడం. ఎస్, అది ఒకటే. స్టూడెంట్స్ డ్యూటీలు 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 1 టు స్టడీ, రూల్ నెంబర్ 2 టు స్టడీ, రూల్ నెంబర్ 3 కాదు, పై 2 మర్చిపోకుండా ఉండడం. స్టడీ. మనం ఏం చేస్తున్నాం? మనమంటే మీరు మంచోళ్ళు పాపం, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ. మీరు మంచోళ్ళు. బయట వాళ్ళు కొంతమంది సినిమా అంటున్నారు, షికార్లకు పోతున్నారు, మ్యాట్నీలకు పోతూ ఉంటారు. మా చిన్నప్పుడు మా గురువులు అట్లా ఎవరినన్నా చూసుంటే నా తోలు చెమడా తీసేసేటోళ్ళు. తోలు తీసుడే ఉంటుంది ఇక. అందుకే మా బతుకులు బాగుపడ్డాయి. నో,
ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. బ్రూస్లీ గారు ఒక మంచి మాట అన్నారు, నాకు 10,000 డిఫరెంట్ కిక్స్ తెలిసినోడి కన్నా, బాగా వినండి, 10,000 డిఫరెంట్ కిక్స్ తెలిసినోడి కన్నా ఒకే కిక్ని ఎవడైతే 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తాడో వానికి నేను భయపడతాను అన్నాడు. గమనించినారా? ఒకే కిక్ని. ఫోకస్ ఆన్ వన్ థింగ్ అట్ ఎ టైం. చాలామంది ఉంటారు, వానికి పాలిటిక్స్ గురించి అడిగితే గంట మాట్లాడతాడు, ఇంకేదన్నా మాట్లాడితే గంట. అన్న నువ్వు ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పన్నా, నేను గంటలు మాట్లాడేస్తాను. అందుకే వాని బతుకు బాగుపడలేదు. ఫోకస్ ఆన్ వన్ థింగ్. నువ్వు ఏదైతే ఇవాళ లక్ష్యం పెట్టుకున్నావో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అర్జునుడు దేని మీద ఫోకస్ చేశాడో, ద్రోణాచార్యుల వారు కొట్టమంటే పక్కన చెట్లు కనపడలేదు, గురువు గారు కనపడలేదు, ఆకులు కనపడలేదు, కొమ్మలు కనపడలేదు, పిట్ట కనపడలేదు. ఏం కనపడింది? కన్ను కనపడి, గుడ్డు కనపడింది. దట్ షుడ్ బి ద ఫోకస్. Focus on it and train yourself and see the difference. You will rock one day. Why one should attend Impact? ఇవాళ 3 రోజులు కదా, ఇది 3వ రోజు కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి దీనికి ఎవరన్నా. To learn something what we are missing. Very good. ఇంకా to transform. Acha, do you really believe in this transformation? ఇప్పుడు ఒక ట్రైనర్ వచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలడ్డా? హీ విల్ షో యూ ద వే. ఒక ట్రైనర్ అన్న వ్యక్తి ఏం చేస్తాడు? మీకు దారి చూపిస్తాడు. బాబు మారాలి, మారితే నీ జీవితం ఇట్లుంటుంది, మారకపోతే ఎట్లుంటుంది, ఒక సినిమా చూపిస్తాడు ట్రైనర్. అవునా కదా? మారాల్సింది ఎవరు? ఇంటర్నల్. ఆ లోపటి నుంచి రావాలి. మిత్రమా, నీతో పాటు నడవడానికి 10 మంది ఉంటారేమో, కానీ నీ కోసం నడవడం ఒక్కడి వల్ల కూడా కాదు. నీ కోసం నువ్వు మాత్రమే నడవగలవు, ఎవ్వరు నడవరు. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. డోంట్ డిపెండ్ ఆన్ సంబడి. కొంతమంది ఎట్లుంటారంటే అన్ని పనులు అయిపోవాలి, నేను కూర్చుంటానన్న పనులన్నీ అయిపోవాలి. ఎక్కడవుతాయి? అందుకే నేనంట, డోంట్ మేక్ మనీ, ఎర్న్ మనీ అంటాను నేను. డోంట్ మేక్ మనీ, ఎర్న్ మనీ. అందులో ఉన్న రుచి అన్నది అప్పుడు తెలుస్తుంది. వై వీ షుడ్ అటెండ్ ఇంపాక్ట్? బికాజ్ ఇంపాక్ట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. కంటిన్యూస్ పెరీనియల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. వై వీఆర్ కండక్టింగ్ ఇంపాక్ట్? గంపాన్ని 20 సంవత్సరాల బట్టి ఇంపాక్ట్ జరుగుతూ ఉంది. కొద్ది మంది ఆడియన్స్తో మొదలైంది. టుడే ఇంపాక్ట్ హెస్ బికమ్ ఎ బ్రాండ్ బికాజ్ వీ బిలీవ్ in continuous learning. We also learn. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆ రోజు రాత్రి నేను లేట్గా నిద్రపోతాను, నాకు నిద్ర పట్టదు. I have done more than 4,000 programs in India and overseas. కానీ రేపు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే I think, I prepare, I do my homework like a child. ఎవరైతే విద్యార్థి టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేస్తారో అంత కష్టపడతాను, నాకు నిద్ర రాదు. నా అమ్మాయి అని, పప్ప ఇన్ని ప్రోగ్రాంలు ఇచ్చినావు, మళ్ళీ ఎందుకు ప్రిపరేషన్? ఏ రోజైతే నేను అది ఆపేస్తానో ఆ రోజు నా గ్రాఫ్ అన్నది. ఎస్, ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై వర్క్, ఇట్ ఈస్ ఎ ప్యాషన్ ఫర్ మీ. సో బిలీవ్ ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్ ఎయిమ్డ్ ఎట్ డెవలపింగ్ అండ్ ఎన్హాన్సింగ్ an individual's efficiency, capacity and effectiveness at every place as well as their day-to-day lives. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. అందుకు మీరు ఇంపాక్ట్ అటెండ్ అవ్వాలి. ఎఫిషియన్సీ, కెపాసిటీ అండ్ ఎఫెక్టివ్నెస్. యు ఆర్ ఆల్ గుడ్ పీపుల్. మీకు టాలెంట్ ఉంది, ఊరికనే ఇంతవరకు రాలేదు మీరు డిగ్రీ వరకు. కానీ పదును పెట్టాలి. ఒక డిగ్రీ వస్తే సరిపోతుందా? జీవితంలో సక్సెస్ వచ్చేస్తుందా? చెప్పండి. నౌ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఎవరో ఒకరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్? ఒక్కళ్ళు చెయ్యొద్దండి. ఎవరు? వెరీ గుడ్. ఓకే. Momento. Okay, you're very near. What's your name? Lavan Reddy. Very good. Very good. You're right.
ఇద్దరు ఆన్సర్లు కరెక్టే. ఇంకా అమ్మాయిలు చెప్పాలి తల్లి. Education is a continuous process, sir. Education. Oh. And it is a certificate. What's your name? Sairaj. Put your hands together, Mr. Sairaj. Education is a process, a continuous process. క్వాలిఫికేషన్ అదేంటి? ఒక కాగితం చేతిలో పెడతారు, ఆ డిగ్రీ పాస్ అయినావు పో. వానికి బుర్రలో మట్టి ఉందా, సత్తు ఉందా, సదారం ఉందా, వానికి అనవసరం. వాడు కాపీ కొట్టి పాస్ అయినాడా, వానికి అనవసరం. డిగ్రీ అయిపోయింది పో. ఆ డిగ్రీ నాలుక గీసుకోడానికి కూడా పనిచేయదు చాలామంది డిగ్రీలు. ఎస్ ఆర్ నో? బికాజ్ హీ డజంట్ హ్యావ్ ఎడ్యుకేషన్. హీ డజంట్ హ్యావ్ ఎడ్యుకేషన్. హీ ఈస్ జస్ట్ క్వాలిఫైడ్. A doctor should be an educated doctor, not just a qualified doctor. A politician must be an educated politician, not just a qualified politician. ఓట్లు పడి గెలిచినంత మాత్రాన he will not become. లోపటి నుంచి రావాలి, మనసు లోపటి నుంచి రావాలి. విద్యార్థి కూడా అంతే. నీ పక్కన పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నాయన్నది కాదు. ఆర్ యు రియల్లీ ఎడ్యుకేటెడ్? నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ యొక్క స్కిల్స్ని పదును పెడుతున్నావా? ఎఫిషియన్సీ అన్నది ఉందా? కెపాసిటీ అన్నది ఉందా? ఇఫెక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. వాట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? నువ్వు చెప్పదలుచుకున్నది నీ మనసులో ఏదైతే ఉందో ఆ విషయాన్ని అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క మనసుకు హత్తుకునేటట్టుగా చెప్పడమే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మార్పు అన్నది గురించి ఆ వ్యక్తి ఆలోచించాలి. ఏదో వింటిమి, చప్పట్లు కొడితిమి, పోతిమి, అది కాదు. కొన్ని సినిమాలు చూస్తే పంచు పడుతుంది కదా ఇక్కడ, మనకి మర్చిపోలేము అంత ఈజీగా, అవునా కదా? కొన్ని సినిమాలు చూస్తే ఏదో సాగుతుంది, ఆ తర్వాత దాని స్టోరీ కూడా మర్చిపోతాం. ఇట్ ఈజ్ ఎ గుడ్ మూవీ బట్ నాట్ అన్ ఎఫెక్టివ్ మూవీ. అది ఎక్కడ పనిచేస్తుంది? అట్ ఎవ్రీ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ డే టు డే లైఫ్. ఎవ్రీ ప్లేస్. మీరు అనంతపురంలో ఉండండి, లేదా రేపు ఉద్యోగం వచ్చి హైదరాబాద్ బండి, బెంగళూరు బండి, లేదా యూఎస్లో వెళ్ళిపోండి, లేదా ప్రపంచంలో ఏ దేశం కన్నా వెళ్ళిపోండి. ఎక్కడ ఉన్నా కూడా మీదంటూ ఒక ప్రత్యేకత అన్నది ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మేము కొడిగినహళ్ళి స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఏం చెప్పాను? లోవర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. నా స్నేహితుడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, చిన్న పీరు సాహెబ్. వాళ్ళ ఫాదరు బలరిక్షా నడిపేటోడు. చిన్న పీరు సాహెబ్ 77, 78 ఈజ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఫ్రమ్ కొడిగినహళ్ళి. రిక్షా పుల్లర్స్ సన్. ఎలా తెచ్చుకున్నాం? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Everything provided. Yes, my dear friend, you have to be very effective and you should always enhance your capacity levels. ఇవాళ మన ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి 50,000 ఇచ్చినాడండి. ఇట్లా ఫోన్లో చెప్తే మా మురళి గారు ఒకసారి నిలబడండి, సల్మాన్ ఒకసారి నిలబడండి. వీళ్ళిద్దరి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ ఈజ్ ద పర్సన్. Kolaberry.com ఆ వీడియో నేను తర్వాత చూపిస్తాను. మై డియర్ ఫ్రెండ్, ఈజ్ ఫ్రమ్ ఏ విలేజ్ ఫ్రమ్ తాడిపత్రి. విలేజ్ పేరు ఏంటి మురళి? ఆనందది ఎర్రగుంటపల్లి విలేజ్, తాడిపత్రి. అక్కడి నుంచి వచ్చి మా స్కూల్లో చదువుకొని ఆ తర్వాత అనంతపురం జేఎన్టీయులో ఇంజనీరింగ్ చేసి దెన్ హీ వెంట్ టు యుఎస్ఏ. ఇవాళ డల్లస్ టెక్సస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాడు. హీ హాజ్ హిజ్ ఓన్ కంపెనీ దట్ ఈజ్ Kolaberry.com. ఇదేం చేస్తుందంటే ఐటీ ప్రొఫెషనల్స్ని తయారు చేస్తుంది, ప్లేస్మెంట్స్కి కూడా ఎంతో సహాయం చేస్తుంది. యువత కోసం ఇండియన్స్ వస్తే ఆయన నేనున్నాను అన్న ధైర్యం ఇచ్చే వ్యక్తి, మాటల వ్యక్తి కాదు, చేతల్లో నిరూపించినాడు. ఇట్లాంటి వాళ్ళు ఎలా చేయగలిగినారంటే ఎస్, దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. Kolaberry.com and they have crossed 100 crores turnover within no time. సో ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ విజిట్ ద వెబ్సైట్ Kolaberry.com and any help you want, Mr. Murali is there, he will guide you. Right friends, వాళ్ళు ఏం చేశారు? ఇదే ఎఫిషియన్సీ, కెపాసిటీ, ఎఫెక్టివ్నెస్ పెంచుకుంటూ పోయినారు. బికాస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన చదువు ఏదైతే ఉందో ఇక్కడ వరకే పనిచేస్తుంది, దాన్ని మనం పదును పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు షార్పెన్ యువర్ స్కిల్స్. నాకు తెలిసింది సరిపోతుంది అంటే కాదు, యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్, పీపుల్ విల్ అవుట్డేట్ యూ.
ఇఫ్ యూ డోంట్ చేంజ్ పీపుల్ విల్ ఎక్స్చేంజ్ యూ. అవునా కదా? సో కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ అప్డేట్ యువర్ సెల్ఫ్. అక్కడ ఏదో సప్పుడైంది, కళ్ళన్నీ అటు పోయినాయి. ఏం బాంబు అయితే పడలేదు కదా, ఎందుకు చూడాలా అట్లా? మొన్న రోడ్డు మీద ట్రాఫిక్లో ఉంది, ఫుల్గా సిగ్నల్ పడింది, ఎర్ర సిగ్నల్. అందరు ఆపినారు. అక్కడ సినిమా పోస్టర్ ఉంది, అందరిట్ట. అక్కడ మళ్ళీ పచ్చది కూడా పండింది. అని సూప్ అంతా ఇటే, హీరోయిన్ సూపర్. ఇలా బతుకులు పాడుగాను. హీరోయిన్ చూస్తే ఏమొస్తుంది? నీ జీవితాన్ని చూసుకో బిడ్డ, నీ లక్ష్యం వంక నీ సూపు ఉంచు. వెనక లారీ వానికి బ్రేక్ ఫెయిల్ అవుతుంది, ఏమవుతుంది అప్పుడు? నువ్వు కదలలేదు, వచ్చి గుద్దుతాడు. నో, ఆల్వేస్ ఫోకస్, కాన్సన్ట్రేట్. ఏదేం జరిగినా కూడా ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. లెట్ మీ టెస్ట్ యువర్ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ నౌ. ఓకే, చేతులు ఖాళీ పెట్టుకోండి, పెన్నులు అన్ని తీసేయండి. చిన్న చిన్న పని చెప్తా, పెద్దదేం కాదు. నేను 1 2 3 అన్న తర్వాత అందరూ చప్పట్లు కొట్టాలి. ఎలా చప్పట్లు? మన ఇంపాక్ట్ చప్పట్లు తెలుసు కదా. 1 2 1 2 3. ఎప్పుడు కొట్టాలి? 3 అన్న తర్వాత. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, 1 2 2. తొందర నేను కొడితే ఏమైనా మెడల్ ఇస్తానా? ఏమి ఇవ్వను, అంతే. మనిషి తొందరపాటు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఓకే, మనం ఎందుకు స్కిల్స్లో అప్డేట్ చేసుకోలేకపోతున్నాం చెప్పండి? జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారా, అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారా? ఎందుకట్లా? వై వై ఒక్కొక్కరు చెప్పండి. కాన్సన్ట్రేషన్, ఇంకా ఇప్పుడు చెప్పానుగా అందుగురించి. కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, ఇంప్లిమెంటేషన్, ప్లాన్, ల్యాక్ ఆఫ్ ప్లాన్, స్కిల్స్. మీ ఆన్సర్లు అన్నీ కరెక్టే, కానీ నేను ఒక ముక్కలో చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకేనా? నేను మీ ఇంటికి వచ్చాను, అమ్మ సార్ వచ్చిండు అనేసి నాకు కాఫీ ఇచ్చినారు. కాఫీ సాసరు, కాఫీ అక్కడ పెట్టేసి నేను కాఫీ ఇట్లా నోట్లో పెట్టాను. సప్పగా ఉంది. నాకు ఆ షుగర్ కంప్లైంట్ లేదు, నాకు షుగర్ వేసుకొని తాగడం ఇష్టం, కానీ సప్పగా ఉంది. అడిగితే ఏమనుకుంటారు? వద్దులే, మొహమాటం కొద్దీ అయిష్టంగా. కాఫీ అంటే నా ప్రాణం, కానీ అయిష్టంగా దాన్ని సప్పరిచ్చుకుంటా, వాడిని తిట్టుకుంటా, ఇచ్చినోన్ని తాగి లాస్ట్లో చూసేసరికి చక్కెర ఉంది కింద. ఇప్పుడు చెప్పండి నేను ఎట్లా ఆలోచిస్తా? చక్కెర ఉంది, పాపం చక్కెర వేసి ఇచ్చినారు, స్పూన్ కూడా అందులో పెట్టారు సాసర్లో. నేనేం చేశా? ఆ స్పూన్ తీసుకొని కలపచ్చు కదా అన్న ఇంగిత జ్ఞానము నాకు లేకపోయా. ఉండొచ్చేమో అని ఒక్కసారి దాన్ని చెక్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, బద్దకించిన. చాలామంది జీవితంలో 60 సంవత్సరాల తరువాత ఈ విషయాన్ని రియలైజ్ అవుతా ఉన్నారు. అబ్బా, ఎస్ సార్ నో? మై డియర్ ఫ్రెండ్స్, కలపండి. ఏవేవైతే ఇప్పుడు పాయింట్స్ చెప్పారో, కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, ఇంప్లిమెంటేషన్, వాట్ ఎవర్, మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడే రియలైజ్ అవ్వాలి. నేను తర్వాత రియలైజ్ అవుతాను అంటే, యూ కెన్ నాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ యువర్ బ్యాడ్ బిగినింగ్, బట్ యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ నౌ అండ్ క్రియేట్ ఏ సక్సెస్ఫుల్ ఎండింగ్ ఫర్ యువర్ లైఫ్. వెనక్కి పోయి ఏమన్నా మార్చగలమా? వెనక్కి పోగలమా? నేనే 20 సంవత్సరాల క్రితం మీ క్లాసు వినుంటే, కర్నూలులో ఒక ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, నా లైఫ్ ఇంకో లెక్క ఉండండి. పోగలమా వెనక? యూ కెన్ నాట్. అందుకే నౌ థింక్ అబౌట్ ద చేంజ్ నౌ, వన్ స్టెప్ అట్ ఎ టైం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క స్టెప్పే ఒకసారి,
మనం ఏం చేస్తాం ఇప్పుడు ఒక అంతస్తుకు వెళ్ళాలి, పై అంతస్తుకు వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి కదా. స్టెప్ ఎంత ఉండొచ్చు జనరల్గా సైజ్ దాన్ని? ఎన్ని ఇంచులు ఉంటుంది? 20 ఇంచా? 1 ఫీట్. 1 ఫీట్ వరకు ఓకే. ఇంకా పెద్దగా అయ్యే కొద్ది ఏమవుతుంది? ఎక్కడం కష్టమవుతుంది. చార్మినార్ ఎక్కినారా ఎవరన్నా? ఎంత ఉంటుంది మెట్టు సైజు? చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, అని నొప్పి తెలుస్తుంది. సో లేదు నేను 10 మెట్లు ఒక్కటేసారి ఎక్కుతాను అనేసి కాలు శాపినాం అనుకో, అది అట్లే ఉంటుంది. ఎప్పుడు శాపలేదు కదా కాదు, అట్లే పట్టకపోవాలి డాక్టర్ గారి దగ్గరికి. చాలామంది లైఫ్లో అట్లాగే ఎదగడాలని చూస్తారు. షార్ట్ కట్ వేలో డబ్బులు సంపాదించేయాలి, షార్ట్ కట్ వేలో మార్కులు వచ్చేయాలి, షార్ట్ కట్ వేలో ఉద్యోగం వచ్చేయాలి. ఎవ్రీథింగ్ షార్ట్ కట్. ఈజ్ ఇట్ పాసిబుల్? మేబీ ఇట్ ఈస్ పాసిబుల్. యూ విల్ ఫెయిల్. మరిలాగా జీవితంలో. కాబట్టి 1 స్టెప్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ బీట్స్ డిలేయిడ్ పర్ఫెక్షన్. ప్రోగ్రెసివ్, ఎవ్రీ డే దేర్ షుడ్ బి సమ్ డెవలప్మెంట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నిన్నటికన్నా ఇవాళ ఒక మంచి మనిషిగా మారాలి. అది ఒక్క చిన్న పని చేయడం ద్వారా చాలు, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ అవుట్ పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ప్రపంచంతో పోటీ పడకు మిత్రమా, నీతో నువ్వే పోటీ పడు. యూ షుడ్ బీట్ యువర్ ఓన్ రికార్డ్స్. ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. యూ అవుట్ పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్. అది నెమ్మదిగా అయినా కూడా పర్వాలేదు. కొత్త బండి కొంటే దాన్ని రుద్దుతూనే ఉంటారు, పాలిష్ కొడతానే ఉంటారు. సరే, కొత్తగా పెళ్ళైన జంట ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? చేయి పట్టుకో డార్లింగ్. అబ్బా, ఎవరు ఎత్తకపోతారు ఈ డార్లింగ్ని? వాళ్ళు అయ్యేవరో బండి ఇస్తాడు, పుల్సరో ఏదో, పల్సరా అదే ఏదో. మేము నడపలేదు ఎప్పుడు. సినిమా ప్రోగ్రామ్ కూర్చో డార్లింగ్. ఎందుకు కూర్చోదు? వాళ్ళు అయ్యి ఇచ్చిన బండి కదా, కూర్చుంటుంది. చెయ్యి డార్లింగ్, పడిపోతావు. అబ్బా, ముందుకు బండి. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడితే ముందుకు బండి వేస్తా, ముందుకు గాల్లో తేలినట్టుంది అని పోతాడు. పోనీ మంచి భార్యాభర్త అట్లే ఉండాలి. 1 సంవత్సరం తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా ప్రోగ్రామ్ పుల్సర్ స్టార్ట్ చేసాడు. కిసా చేసే తీసేది 1 ఇయర్లోనే. 1 ఇయర్ ముందు ఫోన్లో డార్లింగ్, 1 ఇయర్ తర్వాత ఫోన్లో డెవిల్, భార్య పేరు. అట్లుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నో కన్సిస్టెన్సీ. మొన్న ఒక జంటను చూశానండి, ఇద్దరికి అబౌట్ 70-80 ఎట్లుంటుంది. ఎంత ముద్ద చేతిలో చెయ్యేసి వెళ్తున్నారు. ఆహాహా, చూడ్డానికి ఎంత ఆనందం వేసిందో. అలా ఉండాలి దాంపత్య జీవితం అన్నది. మనకంతా కూడా కన్సిస్టెన్సీ ఉండలేదు. అదే నిత్య జీవితంలో, అదే ప్రతి విషయంలో కూడా చూపిస్తూ ఉంటాం. నాకు వెరైటీ కావాలంటాడు ఒకడు, వెరైటీ కావాలంటే. మై డియర్ ఫ్రెండ్, చేంజ్ అన్నది ఇంపార్టెంటే. ఈ ప్రకారంగా చేంజ్ అన్నది వద్దు. యు బీ కన్సిస్టెంట్. వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ డిజైర్ లూజెస్ ఇట్స్ వాల్యూ. ఎప్పుడు జరగాల్సిన పని అప్పుడే జరగాలి. ఎస్ ఆర్ నో, అంతే. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరగాలి. ప్రతి దానికి ఒక టైం అన్నది ఉంటుంది. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి, ఆకలేసినప్పుడు ఎస్ నేను చెయ్యను తర్వాత చూసుకుంటా అంటే కాదు. యూ విల్ లూజ్ ద వాల్యూ రన్నింగ్ ఆఫ్టర్ పీపుల్ హూ డోంట్ కేర్ యూ. చాలామంది మిమ్మల్ని పట్టించుకొని ఎమ్మండి పరిగెత్తుతూ ఉంటారు. అర్ధరాత్రులు కుర్రాళ్ళు ఒక ఊర్లో పోస్టర్లు అంటిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12 అంత అయింది, ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే పోస్టర్లు. ఏందా పోస్టర్లు అంటే సినిమా పోస్టర్. సినిమా పోస్టర్ కాదు, వాళ్ళ అభిమాన హీరో వాళ్ళ ఊరు వస్తున్నాడంట రాత్రి 2 గంటలకి. చలికాలంలో ఇంట్లో అమ్మా నాన్నను వదిలేసి రోడ్ల మీద ఉండొచ్చు అభిమానం. కానీ ఏమవుతుంది? మరుసటి రోజు ఆ హీరో వస్తాడు, ఈయన ముఖమన్నా చూస్తాడా?
ఈయన పక్క నుంచి వెళ్ళిపోతాడు. కనీసం మా హీరో నన్ను చూడని కూడా లేదు. రాత్రంతా పోస్టర్లు అతికిచ్చిన. ఎవడు అతికిచ్చమన్నాడు? వాడి కళల్ని నువ్వు నిజం చేస్తున్నావు. నీ కళల్ని ఎవరు నిజం చేస్తున్నారు? నీ కళల గురించి మీ అమ్మ నాన్న నీ గురించి కష్టపడుతూ ఉన్నారు. నీ చెల్లి కష్టపడుతూ ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు నువ్వు పట్టించుకుంటలేవు. ఎవడో నిన్ను ఉపయోగించుకొని లక్షలు కోట్లు సంపాదిస్తుంటే వాడిని పట్టించుకుంటావా? నో, యూ సెట్ యువర్ గోల్స్. మన దేశంలో మనం ఇతరుల కళల్ని నిజం చేస్తున్నాం. మన కళల్ని మనం సాకారం చేసుకోండి మిత్రులారా, సాకారం చేసుకోండి. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నా ద్వారా, నా చేతుల ద్వారా 10 మందికి నేను అన్నం పెట్టేవాడిగా ఉండాలి అని కసితో చదవండి. ఇవాళ నుంచి నా జీవితం ఇలా ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు కూడా ఇలా ఉండద్దు. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇస్తా, నేను ఇవ్వడానికే పుట్టా ఈ సమాజానికి. ఇప్పుడు చూడండి, తదాస్తు అంటాడు దేవుడు. తదాస్తు అంటాడు. ఎవడి గురించో మీరు చాలామంది చూడండి, ఎవరైనా మంచి మెసేజ్ పంపించారు, మీకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, థ్యాంక్స్ చెప్పము వానికి, దీన్ని ఫార్వర్డ్ చేస్తాం. గమనించరా? పంపించినాక అబ్బా ఎంత మంచి మెసేజ్ పంపించినావు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని రానే రాదు. అబ్బా ఈ క్రెడిట్ నేను కొట్టాలా అని ఇంకోనికి ఫార్వర్డ్ చేస్తాడు. వాడు కూడా అదే చేస్తాడు. నీకు థ్యాంక్స్ చెప్పడు, వాడు ఫార్వర్డ్ చేస్తాడు. మంచి మెసేజే కానీ బుద్ధులు మారతలేవు. మెసేజ్ మంచిదే, బుద్ధులు మారతలేవు. నో, నెగ్లెక్టింగ్ యువర్ ఓన్ పీపుల్. నీ సొంతోళ్ళనే మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి. వీడు అమ్మ నాన్నని పట్టించుకోడు. ఎవరో ఒక గురువు వచ్చినాడంట అనంతపురంకి, వెళ్ళి వాని కాలు మొక్కుతాడు. అమ్మ నాన్న కాలు వాడు జీవితంలో మొక్కలేదు. ఏంటండి ఈ దౌర్భాగ్యం? ఏంటండి ఈ దౌర్భాగ్యం? అరే నీ జీవితం నీ ఇంట్లో మొదలవుతుంది. నీ అమ్మ నాన్నని గౌరవించు ఫస్ట్, ఇంట్లో వాళ్ళని పట్టించుకోం. అందుకే మన పెద్దలు ఒక మంచి సామెత అన్నారులే, పొరిగింటి పుల్లకూర టేస్ట్. మన ఇంట్లో మన బుడ్డోడు ఇంతోడు కప్పు సాసర వలగొట్టినాడు, టీ కప్పు చేయి జారి పడిపోయింది. తండ్రి వెంటనే పాట్ పాట్. వెదవ కప్పు ఎంత ఉంటుంది? 20 రూపాయలు 30 రూపాయలు. బిడ్డ ఉట్టి వాడేం కావాలని పడేయలేదు అని జాగ్రత్త చెప్పాలి. చెంప వాచిపోయింది, పన్ను ఊడిపోయింది, కన్ను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చెంప దెబ్బతో కన్ను పోయిన పిల్లల్ని కూడా నేను చూసిన. అంత కోపమా? అదే పక్కింటి ఆవిడ వాళ్ళ బుడ్డోడిని తీసుకొని వచ్చింది వీళ్ళతో మాట్లాడడానికి. ఆ బుడ్డోడు కూడా కప్పిరగొట్టాడు. పర్లేదన్నా, పర్లేదు, ఆంటీ ఉంది కదా, పర్లేదన్నా, ఏ వాడంటే ఎందుకు అంత రుచి? ఆడి కాదు, వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో. ఇంత దౌర్భాగ్యం అండి. పిండ ప్రదానం చేయడానికి తల్లి కొడుకు కాశీ పోయినారంట. తండ్రి చనిపోయినాడు, విధవరాలు అయిపోయింది ఆవిడ. పిండ ప్రదానం చేయడానికి కాశీకి వెళ్ళి ఒడ్డులో పెట్టిందంట. ఏం పెడతారు? ఏదో పెడతారు కదా. ఏమొచ్చి తినాలే? కావు కావు అని కాకొక్కి తినాలి. ఎంత తొందర తింటే ఆడంత మంచోడు అని. ఎంతకీ వస్తలేవు కాకులు. కావు 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 అంటుంది, వెళ్ళిపోతా ఉంది. కావు 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 అంటుంది, వెళ్ళిపోతా ఉంది. ఆ కొడుకు అన్నాడు, ఏందమ్మా తింటలేదు వచ్చి? మన అయ్యా అంత గలీజోడా? ఏమోరా అదే నాకు అర్థమవుతలేదు. ఈలోపు ఒక కాకొచ్చి పక్క ఎవడిదో శవం అంటే ఆ పిండం తినేసి వెళ్ళిపోయింది. ఇది మాత్రం ముట్టలేదు, ఇది మాత్రం ముడతలేదు. కొడుకు అంటాడు తల్లితో, అమ్మ నాయనకి ఇప్పటికి కూడా నీ మీద భయం ఉన్నట్టుంది, నువ్వు ఎందుకన్నా మంచిది లోపడవో. అవునరా, నేను అదే అనుకుంటున్నా. మీ అయ్య ఎప్పుడు కూడా పక్కింటి ఆవిడ కూర ఇష్టపడేటోడు, అందుకే పక్కింటి ఆవిడ కూర తినిపోతా ఉన్నాడు. జోక్ అవ్వచ్చుది కానీ వాస్తవం. ఎస్ సార్ నో? మన వాళ్ళకు ఒక ప్రేమ, పయ్యోడికి ఇంకో ప్రేమ మనం చూపిస్తాం. లేదు, అందరినీ ఒకేలాగా ప్రేమించు. బాబా గారు చెప్తారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. నాకు బాగా నచ్చిన విషయం, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఎ బెగ్గర్ హ్యాస్ నో చాయిసెస్. బెగ్గర్కి చాయిసెస్ ఉంటుందా? బిచ్చపెత్తుకునేవానికి ఉంటుందా చాయిస్? నో చాయిస్. మనం ఇచ్చింది తీసుకోవాలి, అంతే. అని అన్నం పెడితే అన్నం తినాలా? నాకు లేదమ్మా నాకు బిర్యానీ పోబే అంటాం, అవునా కదా? డోంట్ బీ ఎ బెగ్గర్ ఇన్ లైఫ్, బీ ఇన్ ఎ కమాండింగ్ పొజిషన్, బీ లైక్ ఎ థర్మోస్టాట్, నాట్ ఎ థర్మోమీటర్. ఏంది తేడా రెండిటికి?
థర్మామీటర్ లాగా ఉంటావా, థర్మోస్టాట్ లాగా ఉంటావా? చాలామంది థర్మామీటర్సే. థర్మామీటర్ ఏమవుతుంది, హీట్ లెవెల్ని చూపిస్తుంది. ఇట్లా నోట్లో పెడితే నీకు ఎంత జ్వరం వచ్చింది అని. 103 అంటే ఏమవుతుంది, పైకి పోతుంది జంపుకి ఇట్లా, అవునా కదా? ఇంకా దాన్ని మరిగే నీళ్ళలో ఇట్లా పెడితే పాట్మని పగులుతుంది. చాలామంది మనుషులు ఇట్లున్నారు, థర్మామీటర్. దర్ అనేబుల్ టు కంట్రోల్ దర్ ఎమోషన్స్. కోపం సార్, నాకు కోపం వస్తే మనిషిని కాదు సార్. నువ్వు మామూలుగానే మనిషివి కాదు, ఇక కోపం వస్తే నీ ముఖం నువ్వేం మనిషి అవుతావురా? మాట ఏదో అనేసాను, నా కోపం లేదు అనేసాను, ఏమనుకోకు. మాట అనేస్తాడు అనుకోను, నా మూడు బాగాలేదు కాబట్టి ఏదో అనేసాను. నీ మూడు 1 గంట తర్వాత మామూలు అవుతుందేమో. అన్న మాట తిరిగి తీసుకోగలవా? నా మాట నీ నోట ఉన్నంత వరకు అది నీకు బానిస. మాట నీ నోట దాటితే దానికి నువ్వు బానిస. మారు మిత్రమా, మారు.